సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉద్యమంలా కొనసాగుతోంది. యాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగున జనం ప్రభంజనం మాదిరిగా కదిలి వస్తున్నారు. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినదిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ గోడిచెర్ల నుంచి ప్రారంభం కానుంది. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకోనుంది ఈ బస్సు యాత్ర. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 చింతపల్లె వద్ద బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత బయ్యవరం, కాసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నాయిపాలెంలో ఏర్పాటు చేసిన బస శిబిరానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసెల్ల రఘురాం వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రపక్షాలు మద్దతు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ ఎన్నికల్లో సిపిఎం మద్దతు ఇచ్చే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర నాయకులను కలిసి చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సిపిఎం కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరారు. అయితే జాతీయ నాయకత్వంతో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని సిపిఎం నేతలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇండియా కూటమిలో సిపిఎం కొనసాగుతున్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదు. బీఆర్ఎస్కు ఈసారి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణలో డూప్లికేట్ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేసింది. హైదరాబాద్లో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించింది. తెలంగాణలో 2 ఏళ్లలో 33 లక్షల ఓట్లు తొలగించింది ఎలక్షన్ కమిషన్. హైదరాబాద్ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తీసివేసింది. అత్యధికంగా జూబ్లీహిల్స్, చంద్రాయనగుట్ట నియోజకవర్గాల్లో 61,000 డూప్లికేట్ ఓట్లను తొలగించింది. ముషీరాబాద్, మలక్పేట, నాంపల్లి, బహదూర్పురాలలో ఓట్లను తొలగించింది. కడప, బెంగళూరు రైల్వే లైన్కు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదని, అందుకే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైందన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కర్ణాటకలోనూ భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. త్వరలో కడప, బెంగళూరు రైల్వే లైన్ల కల సాకారం అవుతుందన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారని అన్నారు విజయవాడ వైఎస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థి కేసినేని నాని. ముందు బ్యాంకు రుణాలు కట్టి విజయవాడ వెస్ట్లో పోటీ చేయాలని అన్నారు. సుజనాపై మనీ లాండరింగ్, ఈడీ కేసులు ఉన్నాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకి ఈసీ నోటీసులు ఇచ్చింది. వివేకానంద హత్య కేసుపై తప్పుడు ఆరోపణలు చేయడంపై అభ్యంతరం తెలిపింది. వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలు తీసుకుంది. కేసు కోర్టు పరిధిలో ఉండగా తప్పుడు ఆరోపణలు చేశారని, 48 గంటల్లోగా వివరణ ఇవ్వాల్సిందని, వివరణ ఇవ్వకపోతే విచక్షణ అధికారంతో చర్యలు తీసుకుంటామని షర్మిలకు నోటీసులో స్పష్టం చేసింది ఈసీ. అన్నమయ్య జిల్లా తంబెళ్లపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి నామినేషన్ సందర్భంగా రెచ్చిపోయి పోలీసులపై రాళ్ల దాడి చేశారు. రాళ్లు, కర్రలతో పోలీసులపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. దీంతో ట్రైనీ డీఎస్పీ ప్రశాంత్తో పాటు మరికొందరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. చివరికి లాఠీచార్జ్ చేసి అల్లరి మూకల్ని తరిమికొట్టారు పోలీసులు. వీడియో ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ లీడర్లే రాజకీయంగా దెబ్బకొట్టడం ఖాయమన్నారు నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్నారు. ఇక బీజేపీకి రాముడు గుణగణాలు తెలుసా అని ప్రశ్నించారు. రాముడు మంచి పరిపాలకుడు అని అన్నారు. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు బాజిరెడ్డి. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఇంటూరు నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత దివి శివరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా అనుచర వర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తల అభిమానం దెబ్బతీసే విధంగా నాగేశ్వరరావు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దీంతో కందుకూరులో టీడీపీ అభ్యర్థి మార్పు తప్పదంటూ ప్రచారం మొదలైంది. 2-3 రోజుల్లోనే కందుకూరు అభ్యర్థిత్వంపై ప్రకటన వస్తుందని అనుచరులతో చెప్తున్నారు. 5 ఏళ్లుగా అవినీతి రహితంగా పాలన అందించిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి దీవించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబొత్తిని శివకుమార్. గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలం మున్నంగి, పిడపర్తిపాలెం గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. శివకుమార్పై పూలు కురిపిస్తూ, హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు ప్రజలు. ఆయన గెలుపు కోసం ముస్లింలు, క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగాయి.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేసిన అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. నర్సరావుపేట, రొంపిచెర్ల మండలాల్లో పలు గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు కుటుంబాలతో కలిసి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ పరిధి ఆనందపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ సీఎం జగన్నే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్నారు అవంతి. మీకు మంచి జరిగితే ఓటు వేయమని అడిగే దమ్మున్న ఒకే ఒక్క నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు పాలకొల్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాలరావు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాంబోట్ల పాలెంలో ఆయన గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లుగా ప్రతి ఇంటికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లా ఉంటూ సేవ చేసుకుంటానని ఓటర్లను కోరారు శ్రీహరి గోపాలరావు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. 30,000 మందికి పైగా పాల్గొనే కళ్యాణోత్సవాల కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. స్వామివారి రథోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కళ్యాణోత్సవం సందర్భంగా విద్యుత్ కాంతులతో సింహగిరి దగదగా మెరిసిపోతోంది. కళ్యాణ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్క భక్తుడికి ముత్యాల తలంబ్రాలు అందజేస్తామని అన్నారు ఆలయ ఈవో. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయంలో సంతానం లేని వారికి గరుడ ప్రసాదం పంపిణీ చేస్తుండడంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ అధికంగా ఉండడంతో దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపి అక్కడి నుంచే భక్తులు నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. ట్రాఫిక్ను నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో 3 పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్ను కేసు నుంచి తప్పించారని 3పై ఆరోపణలున్నాయి. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖరన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.